హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే హైపర్ ఆది గురించి మాకు చెప్తానండి విషయం. హైపర్ ఆది గురించి మనం ఈ వీడియో చేస్తున్నాం. హైపర్ ఆది యాక్చువల్గా అయితే కనుక అంటే ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయో ఆ 11 సీట్ల గురించి కొన్ని 1100 సార్లు అయినా సరే, అర్థమైంది కదండి. ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చిన తర్వాత ఆ 11 సీట్ల గురించి 1100 సార్లు అయినా ఈ హైపర్ ఆది అనే ఆయన ఖచ్చితంగా దాని గురించి కామెంట్ చేయడం అయితే కనుక మీరు విన్నారో లేదో కానీ చాలామంది అయితే విన్నారు. ఆ మాట వాస్తవమా కాదనేది మీకు తెలుసు. కాబట్టి అంతేకాదు చాలా తక్కువగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి తను ఏదైతే కొన్ని స్కిట్లు అయ్యి చేస్తాడో ప్రతి దాంట్లో కూడా వైసీపీని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడని చాలామందికి తెలిసిన విషయమే. దీంట్లో దాపరకం ఏమీ లేదు, ఎవరిని అడిగినా సరే చెప్తారు ఈ మాట. కాబట్టి అలాంటి హైపర్ ఆది ఏదైతే ఒక ఇది జబర్దస్త్ కమెడియన్ చేసినటువంటి సినిమా ఏదైతే రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లాంటిది చేస్తే దాంట్లోకి వచ్చి మాట్లాడటం జరిగింది. మాట్లాడుతున్నప్పుడు అదే ఫంక్షన్కి జబర్దస్త్ మొత్తం కామెడీ యాక్టర్లు అందరూ వచ్చారు, అలాగే రోజా గారు కూడా వెళ్ళారు. కాబట్టి రోజా గారి గురించి కొన్ని ఎలా అంటే కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక జబర్దస్త్ ఆది గారు చేశారు. ఏంటి ఆ వ్యాఖ్యలు ఒకసారి విందాం. గారిని చూస్తున్నాం, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం, థ్యాంక్ యూ రోజా గారు. ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా అందరూ యూట్యూబ్లో రోజా గారిని హైపర్ ఆది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా. నేను ఎప్పుడు ఏమనలేదండి ఆవిడని, నిజంగా ఎప్పుడు ఏమనలేదు. కానీ మీరు రాసుకొని సరే వ్యూవర్షిప్ కోసం మీరు రాస్తుంటారు. చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం, థ్యాంక్ యూ రోజా గారు. ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా అందరూ యూట్యూబ్లో రోజా గారిని హైపర్ ఆది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా. నేను ఎప్పుడు ఏమనలేదండి ఆవిడని, నిజంగా ఎప్పుడు ఏమనలేదు. కానీ మీరు రాసుకొని సరే వ్యూవర్షిప్ కోసం మీరు రాస్తుంటారు. అంటే వ్యూవర్షిప్ గురించి అని కాదు కానండి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే అసలు వీడియో ఏంటంటే ఇప్పుడు హైపర్ ఆది గారు మాట్లాడుతున్నప్పుడు రోజా గారు ఏం చేశారంటే నవ్వారంట, పగలబడి పక్క నవ్వారంట. ఆ నవ్వటం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వీడియో చేస్తున్నారండి, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదిగో హైపర్ ఆది రోజా గారు ఒకటే, వాళ్ళు ఒకటే, కార్యకర్తలు మాత్రం వేరు. వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు మాత్రం చాలామంది కార్యకర్తలనే ఎర్రిపప్పాలు చేశారు రోజా గారు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఈవిడ నవ్విన దానికి అసలు సందర్భం ఉంది కాబట్టి ఏదో నవ్వడం అయితే జరిగింది. నేను ఎప్పుడు రోజా గారిని ఏమి అనలేదండి అని అయితే ఆయన ఒప్పుకున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన వెర్షన్ ఏంటో ఆయన చెప్తున్నప్పుడు దానికి సంఘీభావంగా మన ఫేస్ రియాక్షన్ పెట్టడం అనేది సహజం. మరి ఎందుకని ఇంత చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తారు నాకైతే అర్థం కాల. కాబట్టి రోజా గారు నవ్వడమే తప్ప అని అయితే ఆయన అంటే నవ్వడమే తప్ప అయ్యిందేమో అని అనిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తున్న మాటలు బట్టి. కాబట్టి హైపర్ ఆది గారితో అంటే ఆయన ఎందుకని ఏకీభవించి నవ్వారు అని ఒక ఉద్దేశం. ఎందుకంటే యాక్చువల్గా సోషల్ మీడియాలో కానీ బయట కానీ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి కానీ అలాగే కార్యకర్తలు కానీ హైపర్ ఆది అంటే వైఎస్ఆర్సీపీని ఎటకరంగా మాట్లాడతాడు, జగన్ గారి పట్ల ఎటకారంగా మాట్లాడతాడు ఆయన అని కొంతమందికి ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ అభిప్రాయం మేరకు కాబట్టి మీరు నవ్వడం ఏంటి, కాబట్టి మీరు ఒకటేనా అని రకరకాల వీడియోలు చేస్తాయి. మొత్తానికి ఎలా అయితేండి ఇది పాలిటిక్స్ అండి, రాజకీయం ఎలాగైనా మారచ్చు. రాజకీయానికి రంగులు ఎక్కువ ఏంటి మీకు నాకు తెలియదు కానీ మనకు తెలియని రంగులు చాలా ఉంటాయి రాజకీయంలో. కాబట్టి ఏ రంగు ఎప్పుడు పులుముకుంటారో ఏంటో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి చిన్న సంఘటనలు చతుర్ముఖ సంఘటనల గురించి కూడా మళ్ళీ దీని గురించి కూడా డిస్కస్ చేసుకోవాలా ఏంటి అని నాకైతే అనిపించింది. మొత్తానికి ఎలాగైతే చాలామందికి తెలియని వాస్తవం రకరకాల వీడియోలు చేస్తున్నారు. అదిగో హైపర్ ఆది గారు రోజా గారు ఒక్కటే అని రకరకాల వీడియో చేస్తారు. అదేం కాదండి, ఎవరు పని వాళ్ళదే. జస్ట్ అక్కడ ఒక ఈవెంట్లో కలిశారు, జస్ట్ ఆయన ఏదో అన్నాడు రోజా గారు నేను ఏదో అనేసానని చాలామంది యూట్యూబర్లు రాసుకుంటున్నారు ఏంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా యథార్థంగా నేను ఎప్పుడు కూడా ఏమీ కూడా రోజా గారిని ఏమీ అనలేదు, మా రోజా గారు అని కొన్ని సంబోధనలు చేశాడు ఆయన. అంటే మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా మనిషి లేనప్పుడు ఒక రకంగా మాట్లాడతాడా ఏంటనంటే నేనేం చెప్పలేను ఆ విషయం. కాబట్టి రాష్ట్రంలో హైపర్ ఆది గారు అంటే ఆయన తెలియని విషయం ఎవరు లేదు. ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి, వైసీపీ గురించి మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయి, రోజా గారి గురించి మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయి ఏంటనేది చాలామందికి తెలుసు, నేనేం చెప్పనవసరం లేదు కొత్తగా. కాబట్టి ఆ సందర్భంలో ఆయన ఎందుకు మాట్లాడాడు, ఆయన మాట్లాడినప్పుడు ఆవిడ రియాక్షన్లో పెద్ద తేడా ఏముంది
అనేది నా అభిప్రాయం. చూస్తున్న మీరు అందరూ కూడా 100% ఒకవేళ ఆ అభిప్రాయమే తప్పు అనిపిస్తాయి కనుక, నా అభిప్రాయమే తప్పు లేదా రోజా గారు నవ్వడమే తప్పు, నవ్వకూడదు అని ఇతరత్ర అభిప్రాయాలు మీకుంటే కనుక ఖచ్చితంగా తెలియజేయండి, చూద్దాం అసలు మీ అభిప్రాయం ఏముంటుందని. కాబట్టి పక్కాగా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక. ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.